ఇదంతా ప్రమోషనల్లో ఒక స్టంట్, ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ప్లాన్ ఇదంతా. నోవెటల్లో ఇక అక్కడ వాళ్ళు ఎదురు కూర్చుంటున్నా కానీ పట్టించుకొని అంత సెక్యూరిటీ లేకుండా ఉందా నోవెటల్లో? బాడీ గార్డ్లో 40 మంది ఉంటారు ఈజీగా, వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేరు? కాకపోతే ఇదంతా చూస్తుంటే వచ్చిన వాళ్ళందరినీ బకరాలు చేసినట్టు నాకైతే అనిపించింది. అభిమానులు మటుకు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. కర్ణాటక నుంచి కూడా 500 కార్లలో అభిమానులు పాపం చాలా కర్ణాటక మనకి అన్నదమ్ములు లాంటి వాళ్ళు అన్ని పగలగొట్టడం కూడా జరిగింది. ఇప్పుడు నోవెటల్ మొత్తం ఎక్విప్మెంట్ అయితే పగిలింది. మరి కోపం వచ్చినప్పుడు పగలగొట్టరా? ఆ మాత్రం కోపం లేకపోతే అది ఎన్టీఆర్ అభిమానే కాదు. ఎన్టీఆర్ అభిమాని అంటే ఇంకా తక్కువే అక్కడ చేసింది రచ్చ, ఇంకా ఎక్కువ చేస్తే మొత్తం నోవెటల్లో అమ్ముకోవచ్చు. మీడియా ఈ లోగోస్ కూడా చెప్పులతో కొడుతూ బూతులు తిట్టడం జరుగుతుంది. సో అంత పెద్ద ఆర్గనైజేషన్, అంత పెద్ద హీరోని అంత చిన్న చేసిందే ఏదో పని. ప్రోగ్రామ్ రిలీజ్ పెట్టినోడు సక్సెస్ఫుల్ గా లాంచ్ చేస్తే ఎవడు ఏం గోల చేసేవాడు కాదు. నువ్వు లాంచ్ చేయలేదు కాబట్టి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏదైనా అంటారు, అర్థమైందా? ఎక్కడో కన్నడ నుంచి అటు నుంచి ఇటు నుంచి మొత్తం దేశ నలుమూల నుంచి వచ్చినప్పుడు నీ అభిమానులు. పబ్లిక్ స్టంట్ అనేది హీరోకి తెలియకుండా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా? హీరోకి తెలియదు. హీరో ఎందుకు తెలుస్తుంది? హీరోకి తెలియదు. కానీ ఇది ప్రొడ్యూసర్లు చేసిన పని అనుకుంటున్నాను నేనైతే. మరి ఆయన అయితే లైవ్లోకి వచ్చి చెప్పాడు, ఇలాగా నా అభిమానులు నిరాశపడ్డారని నాకు తెలిసింది, దీన్ని క్షమించాలి. 27 డైరెక్ట్గా థియేటర్లోకి వచ్చి మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకుందాం, హిట్తో మనం ఈ సెలబ్రేషన్ని బాగా ఘనంగా చేసుకుందాం అని అయితే చెప్తాం జరిగింది ఆయన. అంటే ఎన్టీఆర్ గారిని వీళ్ళందరినీ పిలవకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారంటారా మీరు? ఎన్టీఆర్ గారికి నేను కూడా అదే అనుకున్నాను బస్సు. ఎన్టీఆర్ గారికి తెలిస్తే ఆయన ఆగడం. అభిమానులు ఒకటే 2 విషయాలు గమనించాలి ఇక్కడ. లాస్ట్ టైం కూడా 3 అభిమానులు చనిపోయారు. ఆ ఉద్దేశంతో క్యాన్సిల్ చేయవలసి వచ్చిందా, లేకపోతే క్రౌడ్ ఎక్కువైపోయిందనా? క్రౌడ్ ఏమీ ఎక్కువ అవ్వలేదు. అలాంటప్పుడు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఏ స్టేడియంలోనే పెట్టుకుంటే సరిపోయేది, ఈవెంట్ సక్సెస్ఫుల్ అయ్యేది కదా. ఇదంతా కూడా నాకు ఒక రకంగా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది దేవరా. ఇదంతా మనం ప్రమోషన్ చేయకపోతే ఇప్పుడు యూట్యూబ్లో ఈ టాపిక్ నడవాలి కదా, గట్టిగా నడిస్తే ప్రమోషన్ అవుతుందని ప్రొడ్యూసర్లు ఏమన్నా చేసిన ప్లానా అన్నదే ఒక కోణంలో ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది నాకైతే. అంటే ఒక రకంగా మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ ప్లానింగ్ అయితే ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి ఒక రచ్చ జరగడం వల్ల ఫ్యాన్స్ అనేవాళ్ళు హట్ అవుతారు. రేపటి సినిమాకి హట్ అవుతామండి. 2 డోర్లు పగిలినాయి, 4 కుర్చీలు పగిలినాయి, అక్కడ చాలా ఎక్విప్మెంట్ అయితే నాశనం అయింది. అంటే ఒకవేళ క్యాన్సిల్ అయినా కానీ ఈ రకంగా ప్రమోషన్ అయిందని మీరు అనుకో. ప్రమోషన్ స్టంటే కదా అది, సక్సెస్ అయితే ఎంత ఆల్రెడీ 2 ట్రేజర్లతోనే సక్సెస్ అయింది. 2 ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడే సక్సెస్ అయింది దేవర. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగితే ఇంకా బాగా సక్సెస్ అయ్యేది. ఇది కూడా అందరూ ఏమంటున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే క్యాన్సిల్ అయినా కానీ సక్సెస్ అయితే ఎంత బజ్ వస్తుందో అంత బజ్ వచ్చేసింది. బజ్ వచ్చింది. బజ్ మట్టికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతమంది జనం ఉన్నారు అక్కడ, అసలు ఎక్కడెక్కడి నుంచో. ఒక ఆయన అయితే ఏకంగా 10-20 కార్లు వచ్చారంట జనం. ఎక్కడి నుంచో వచ్చాం మేము, ఇలా జరగకపోవడానికి కారణం ఏంటని స్టేజ్ మీడియాని నిలదీశారు. స్టేజ్ మీడియా వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, కొద్దిగా హెడ్ అన్న. అక్కడికి వెళ్ళడానికి, ఆ ఈవెంట్కి వెళ్ళడానికి కొంతమంది ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్లను కూడా 2000, 3000 లాక్లో అమ్మారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అలా కొంతమంది ఏమో 2000, 3000 అభిమానంతో కొనుక్కొని లోపలికి వెళ్ళారు. కొంతమంది అసలు కొనకుండానే వెళ్ళారు. చాలా మంది కొనలేదు పాస్లు. ఫ్రీగా ఇచ్చిన పాస్లు అవి. లేదు, ఇప్పుడు ఫ్రీగా వెళ్ళవలసిన పాసుల్ని అమ్ముకున్నారంటే అక్కడ ఉన్న హీరో అక్కడ బయట కొంతమంది వ్యక్తులు అలా చేస్తారు. ఆయన తెలియదు బయట చాలా మంది. అవును, ఆయనకి ఎందుకు తెలుస్తుంది సార్? ఇప్పుడు అవి ఫ్రీ పాసుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది, అర్థమైందా? ఆయనకి ఎందుకు తెలుస్తుంది? ఫ్రీగా అందరూ అభిమానుల కోసం పెట్టిన పాసుల్ని ఎవడైనా అమ్ముకుంటాడా? కొంతమంది అమ్ముకున్నారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మేమైతే వెళ్ళినప్పుడు అయితే మామూలుగా అక్కడ గొడవలు చాలా దారుణంగా జరిగినాయి. అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ ప్లానింగ్ అంటున్నారు కదా, ఒకవేళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, ఇది దాని మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్పేసి అనుకోలేదా? ప్రొడ్యూసర్కి ఏమి ఎఫెక్ట్ అవ్వదండి. ఎందుకు అవుతుంది? సినిమా ఇంకా హైప్ పెరుగుతుంది కానీ ఎఫెక్ట్ ఎందుకు అవుద్ది? ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా సినిమా మీద ఎప్పుడు వస్తుందో అని ఆకలికి ఎదురు చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.